బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తు వికసించిన వేళ పరిణామాలు కూడా చక్కచక్క జరిగిపోతున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీ ముఖ్యంగా అంతర్గతంగా 19 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 24 సీట్లలో పోటీ చేయడం పక్కా అనేటువంటి క్లారిటీ అసెంబ్లీ సీట్లకు సంబంధించి జనసేన పార్టీ అధినేత ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధినేతతో కలిసి సీట్ల సర్దుబాటు పైన క్లారిటీ వచ్చేసినట్టు కూడా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి విస్తృత చర్చ జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన్ని కాదని కందుల దుర్గేష్కి జనసేన పార్టీ నాయకుడికి సీటు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి వాదన ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అయితే పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి డిస్కషన్స్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే కందుల దుర్గేష్ని నిడుదవోలు నుంచి పోటీ చేయవలసిందిగా కోరినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేశారు. అధికారికంగా నిడుదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ బరిలో నిలవబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రకటనని జనసేన పార్టీ అధికారికంగా రిలీజ్ చేసింది. ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం ఒక ప్రకటన విడుదల చేసింది మొదటిసారిగా జనసేన పార్టీ. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో 5 అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు ప్రకటించిన తర్వాత ఇది ఒక రకంగా సెకండ్ లిస్ట్గా కన్సిడర్ చేయాలి. కానీ ఒక్క అభ్యర్థికి సంబంధించినటువంటి వివరాలను మాత్రమే ఇస్తూ నిడుదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్, ఇది అధికారిక ప్రకటన ఈరోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించి జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది. నిడుదవోలు అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్ను ఎంపిక చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. శ్రీ కందుల దుర్గేష్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. కూటమి తరఫున ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. కందుల దుర్గేష్ చాలా సీనియర్ నాయకుడు. గతంలో ఆయన ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించినటువంటి అనుభవం ఉంది. అలానే ప్రజారాజ్యం పార్టీ సందర్భంలో కూడా ఆయన ఎన్నికల బరిలో నిలిచినటువంటి నాయకుడు. సో ఆ సీనియారిటీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే జనసేన పార్టీ ప్రత్యేకంగా ఆయన టికెట్ ఇప్పుడు అనౌన్స్ చేసింది. ఇప్పటికే అధికారికంగా 5 అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఇప్పుడు 6వ అభ్యర్థి అంటే మొత్తం ఇది మరొక అభ్యర్థిని అనౌన్స్ చేశారు. అంటే మొత్తం కలిపి 6 అభ్యర్థులను అనౌన్స్ చేసినట్టుగా మనం క్లారిటీ చేసుకోవచ్చు. ఇక 18 మంది సీట్లకు సంబంధించి, ఎందుకంటే మొత్తం 24 సీట్లలో పోటీ చేయబోతున్నారు. 18 సీట్లకు సంబంధించి జనసేన అభ్యర్థుల వివరాలని వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీతో కలిసి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీట్ల సర్దుబాటు పైన ఒక చర్చ నడుస్తుంది. బీజేపీకి ఏ సీట్లు కేటాయించాలి దానిపైన కసరత్తు జరుగుతుంది. కాబట్టి అతి త్వరలోనే, అంటే 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఒకసారి నిడుదవోలు నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంది, జనసేనకి ఇది ఎంతవరకు కలిసి వస్తుంది అనేటువంటి అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నిడుదవోలు కాన్స్టిట్యున్సీ 2009 నుంచి కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గంగా మనం చూడాల్సి ఉంటుంది. 2019లో జరిగినటువంటి ఈక్వేషన్స్, గత 3 ఎలక్షన్స్ పరిస్థితిని కనుక చూస్తే 2009లో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ప్రజారాజ్యం పార్టీ వేవ్లో కూడా నిడుదవోలు తెలుగుదేశం పార్టీ సీటుగా నిలబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 2014లో కూడా కూటమి తరఫున బురుగుపల్లి శేషారావు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ తొలిసారిగా ఇక్కడ గెలుపు బావుట ఎగరేసింది. శ్రీనివాస్ నాయుడు ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఒకసారి 2009 లెక్కలు చూద్దాం. బురుగుపల్లి శేషారావు 51,000 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంది. 3వ పొజిషన్లో ప్రజారాజ్యం పార్టీ ఉంది. గజపతి కుమారరాజు పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అలానే ప్రజారాజ్యం పార్టీకి కేవలం 1,000-1,200 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అతి స్వల్పమైనటువంటి మార్పు, అంటే 29% ఓటింగ్ 2009లో ప్రజారాజ్యం పార్టీ దక్కించుకుంది. ఇక 2014 లెక్కలు చూస్తే కనుక 2 పక్షాలు పోటీ పడినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించి 6,000 ఓట్ల మెజారిటీతో బురుగుపల్లి శేషారావు గెలుపు సాధించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ 5,000 ఓట్లు ప్రజారాజ్యం పార్టీ బరిలో ఉన్నప్పటికీ కూడా, అలానే కూటమిగా వెళ్ళినటువంటి క్రమంలో కూడా కేవలం 6,000 ఓట్లు మాత్రమే మెజారిటీ దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇక 2019 లెక్కలు చూద్దాం, ఎందుకంటే ఇది కీలకమైనటువంటిది. ఇప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఎంతవరకు పర్ఫెక్ట్గా జరుగుతుంది 2 పార్టీల మధ్య అనేది గెలుపుని డిసైడ్ చేయబోయేటువంటి అంశం. నిడుదవోలుకు సంబంధించినంతవరకు కందుల దుర్గేష్ సీనియర్ నాయకుడు, అలానే జనసేన పార్టీ కూడా చెప్పుకోదగినటువంటి పట్టు, కనీసం 20-25% ఓటింగ్ అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఓటు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2019 ఎలక్షన్స్లో చూస్తే జి శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా
పోటీ చేశారు. 81,001 ఓటు దక్కించుకున్నటువంటి పరిస్థితి, 48% ఓటింగ్ ఆయనకు వచ్చింది. ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి బూరుగుపల్లి శేషారావు 59,313 ఓట్లు, 35% ఓటింగ్ ఆయనకు దక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ శ్రీనివాస్ నాయుడు 21,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు 2019 ఎలక్షన్స్లో. ఇక జనసేన పార్టీ ఆ సంవత్సరం ఎలాగూ లాస్ట్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేసింది, విడిగా పోటీ చేసింది కాబట్టి అటికల రమేష్ ఇక్కడ బరిలో దిగారు. 23,000 ఓట్లు, 23,073 ఓట్లు, 13% పైగా ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి అక్కడ రమేష్ శ్రీకి ఉంది. అంటే మామూలు కార్యకర్త, పార్టీకి సంబంధించినటువంటి ఒక స్థానిక నాయకురాలే ఆ పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు కందుల దుర్గేష్ ఖచ్చితంగా ఇక్కడ బలమైనటువంటి ప్రత్యామ్నాయం కాబోతారు. అలానే తెలుగుదేశం పార్టీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ పక్కాగా జరిగే విధంగా ప్రణాళిక చేస్తే కనుక నిడుదవోలు సీటు గెలవడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాదని పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కందుల దుర్గేష్ని ఇక్కడి నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలనేటువంటి డెసిషన్ జనసేన పార్టీ స్పష్టంగా తీసుకుంది. ఇక ప్రకటన అధికారికంగా జరిగిపోయింది కాబట్టి ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. అంతా ఆశించినట్టుగా రాజమండ్రి స్థానం నుంచి ఆయన బరిలో దిగలేకపోయారు. రాజమండ్రి రూరల్ నుంచి ఆయన బరిలో దిగలేకపోయినప్పటికీ కూడా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నిడదవోలు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సో కందుల దుర్గేష్ గెలుపు, అలానే అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు, రాజమండ్రి బరిలో నిలిచేటువంటి లోక్సభ అభ్యర్థికి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందనేది జనసేన పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాదన. ఇక గెలుపు సంగతి తర్వాత ప్రజలు డిసైడ్ చేసేటువంటి అంశం అవుతుంది. కానీ ప్రచారంలో మాత్రం జనసేన పార్టీ అభ్యర్థులు ముందడుగు వేయడానికి ఒక క్లియరెన్స్ వచ్చినట్టుగా భావించవచ్చని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.